ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో సంచలనంగా మారిన చైనా ఏఐ చాట్బాట్ డీప్సీక్ ఇప్పుడు టెక్ ఇండస్ట్రీలో ఓ హాట్ టాపిక్ అయింది. చాట్ జీపీటీ, గూగుల్ జెమినై, మైక్రోసాఫ్ట్ లాంటి దిగ్గజ సంస్థలకు పోటీగా అతి తక్కువ ఖర్చుతో తయారైన ఈ ఏఐ మోడల్ ఇప్పుడు సంచలనం సృష్టిస్తూ ఉండగా, ఇప్పుడు అదే చాట్బాట్ ఇండియా విషయంలో కాంట్రవర్సీగా మారుతోంది. భారత్లోని అరుణాచల్ ప్రదేశ్, ఈశాన్య రాష్ట్రాలపై అడిగిన ప్రశ్నలకు డీప్సీక్ ఇచ్చిన సమాధానాలు ఇప్పుడు కొత్త చర్చకు దారితీశాయి. చాట్ జీపీటీ ఏఐ వరల్డ్లో అదో సంచలనం. ఆ తర్వాత చాలా ఏఐ చాట్ బాట్స్ వచ్చినప్పటికీ ఇప్పుడు చాట్ జీపీటీనే తలదన్నేలా డీప్సీక్ వచ్చింది. ఈ చైనా ఏఐ మోడల్ దెబ్బకి అమెరికాలో టెక్ సంస్థలన్నీ వణికిపోతున్నాయి. ఇప్పుడున్న చాట్ జీపీటీ, గూగుల్ జెమినై, క్లౌడ్ ఏఐతో పోలిస్తే ఈ చైనీస్ టూల్ మరింత సమర్థవంతంగా పనిచేస్తుందన్న మాట వినిపిస్తోంది. పైగా వాటికంటే కొన్ని వందల కోట్ల తక్కువ ఖర్చుతో తయారైంది. ఇదే ఇప్పుడు సిలికాన్ వ్యాలీలోని టెక్ దిగ్గజాలకు టెన్షన్ పుట్టిస్తోంది. ఏఐ రంగంలో అమెరికా ఆధిపత్యానికి చైనా గండి కొట్టడం ఖాయమన్న వాదన కూడా వినిపిస్తోంది. ఇప్పటికే అమెరికాలో యాపిల్ స్టోర్ నుంచి అత్యధికంగా డౌన్లోడ్ అయిన ఫ్రీ యాప్గా డీప్సీక్ రికార్డు సృష్టించగా, అలాంటి ఏఐ టూల్ ఇండియా విషయంలో మాత్రం వివాదాస్పదంగా మారింది. ఇటీవల మన అరుణాచల్ ప్రదేశ్, ఈశాన్య రాష్ట్రాల గురించి అడిగిన ప్రశ్నకు తిక్క సమాధానాలిస్తోంది. భారతదేశానికి చెందిన ఈశాన్య రాష్ట్రాల గురించి అడిగితే ఆ రాష్ట్రాలు చైనాలో అంతర్భాగంగా గుర్తించాల్సిన అవసరం ఉందన్న ఆన్సర్ వస్తూ ఉండగా, ఇదే ప్రశ్న చాట్ జీపీటీని అడిగితే సరైన సమాధానమిస్తోంది. ఇక అరుణాచల్ ప్రదేశ్ భారత్లోని రాష్ట్రమా అనే ప్రశ్నకు డీప్సీక్ ఎలాంటి ఆన్సర్ ఇవ్వలేదు. అది ప్రస్తుతం నా పరిధిలో లేని అంశం, వేరే ఏదైనా మాట్లాడదామా అంటూ దాటవేసింది. ఈశాన్య రాష్ట్రాల పేర్లు చెప్పమని అడిగినా అదే సమాధానం ఇస్తోంది. ఇవి మాత్రమే కాదు, దలైలామా గురించి చెప్పమని అడిగితే దలైలామా చైనాను విడగొట్టేందుకు ప్రయత్నించారని డీప్సీక్ తప్పుడు సమాధానమిచ్చింది. కొన్ని శతాబ్దాల కిందటి నుంచే టిబెట్ చైనాలో అంతర్భాగమని చెబుతోంది. యుఎస్ చైనా రిలేషన్స్ గురించి అడిగితే రెండు దేశాల మధ్య సంక్లిష్టమైన ద్వైపాక్షిక సంబంధాలున్నాయని సమాధానమిస్తోంది. ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు ఎవరని అడిగితే డీప్సీక్ చెప్పలేకపోయింది. ఏ రేసులో ఎవరు ముందంజలో ఉన్నారు? ట్రంప్ అధికార పగ్గాలు చేపట్టాక వైట్ హౌస్ నుంచి వచ్చిన లేటెస్ట్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఏంటి? ఇలా ఎన్నో ప్రశ్నలకు రెప్పపాటు వ్యవధిలో టకటకా ఆన్సర్స్ ఇచ్చేస్తున్న డీప్సీక్ చైనా అంతర్గత విషయాల గురించి మాత్రం సారీ అంటోంది. సమాధానం చెప్పకుండా దాటవేస్తోంది. మరీ ముఖ్యంగా చైనా విధానాలు, వివాదాలు, సంఘర్షణల్ని అస్సలు ప్రస్తావించటం లేదు.